అలాంటిది ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు వాళ్ళెందుకు చంపుండకూడదు అని కూడా మాట్లాడారు. వాళ్ళకి వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఏ లాభం లేదు. వివేకానంద రెడ్డి బ్రతుకున్నంత కాలమే వాళ్ళకి ఏ లాభమైనా. ఎందుకంటే అప్పటికే ఆస్తులన్నీ సునీత పేరు మీద రాసేశారు వివేకానంద రెడ్డి గారు. వివేకానంద రెడ్డి గారి పేరు మీద ఏవీ లేవు. వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఆ ఇంకొక ఫ్యామిలీకి నష్టమే తప్ప లాభం లేదు. వాళ్లకు వివేకానంద రెడ్డిని చంపాలన్న మోటివ్ లేదు అన్న విషయం అందరికీ స్పష్టంగా తెలుసు. అయినా కూడా వివేకానంద రెడ్డి గారిని కేవలం భ్రష్టు పట్టించాలి, మీడియాలో ఆయనను అవమానించాలి అన్న ఉద్దేశంతో మాత్రమే వాళ్ళ సాక్షిలో అయితేనేమి లేక